హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో చర్చించబోయే వీడియో చూసినట్లయితే నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ అందించాలి అని ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 15-16 తారీఖులలో గ్రూప్ 2 ఎగ్జామ్ కంప్లీట్ అయింది. అందులో భాగంగా మనం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కొన్ని వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోస్ నుంచి చాలా రకాల క్వశ్చన్స్ రావడం జరిగింది. అయితే నెక్స్ట్ మనం ఎలాంటి కంటెంట్ అందించాలి? గ్రూప్ 2 ఎగ్జామ్ కంప్లీట్ అయింది. మంచిగా రాసినటువంటి వ్యక్తులకు కంగ్రాచులేషన్స్. అలాగే మంచిగా రాయనటువంటి వ్యక్తులు కూడా ఎలాంటి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. 2025లో జాబ్ క్యాలెండర్ ప్రకారం చాలా రకాల జాబ్స్ వస్తున్నాయి కాబట్టి ఎలాంటి నిరుత్సాహం లేకుండా రీస్టార్ట్ చేసినట్లయితే, సబ్జెక్ట్ని రీస్టార్ట్ చేసినట్లయితే మనం రేపు 2025లో రాబోయే కాంపిటేటివ్లలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. కాబట్టి వాటిని నెగ్లెక్ట్ చేయకుండా సబ్జెక్ట్ని రీస్టార్ట్ చేయాలి. మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి కంటెంట్ అందించాలి అని ఈరోజు టాపిక్ కాబట్టి నేను స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో విన్నర్స్ ఆఫ్ పబ్లికేషన్ రిలీజ్ చేసినటువంటి సీనా సార్ యొక్క భారతదేశ చరిత్ర బుక్ని టాపిక్ వైజ్గా అండర్లైన్ చేసుకుంటూ ఎక్స్ప్లెనేషన్ చేయాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. అయితే సీనా సార్ బుక్ నుంచి ప్రతిసారి కాంపిటేటివ్లో వస్తున్నటువంటి బిట్స్ మిస్ అవుతలేవు కాబట్టి ఈ బుక్ని మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తున్నటువంటి క్వశ్చన్స్ మనం చూసినట్టయితే 2-3 స్టేట్మెంట్లు ఇచ్చి ఏబి సరైనది, ఏ సరైనది, బి మాత్రమే సరైనది, ఇలా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి క్వశ్చన్స్ తీరు మారిపోయింది. మీద క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ అనే క్వశ్చన్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. అలాంటి క్వశ్చన్స్ రావడం లేదు కాబట్టి మనం ఇప్పుడు వస్తున్నటువంటి 4 స్టేట్మెంట్లు లేదా 3 స్టేట్మెంట్లు ఇచ్చి ఏబి సరైనది, బిఏ సరైనది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి కాన్సెప్ట్ తెలుస్తేనే ఆన్సర్ చేయడానికి వీలుగా ఉండేటటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి కాన్సెప్ట్ని మనం తెలుసుకోవాలి. భారతదేశ చరిత్రకు సంబంధించి సీనియర్ సార్ రాసినటువంటి ఈ బుక్ చాలా విధాలుగా యూస్ఫుల్గా ఉండేటటువంటి బుక్. ఈ బుక్లో మంచి కంటెంట్ని అందించాడు కాబట్టి సీనియర్ సారు ఈ బుక్ని మీకు టాపిక్ వైజ్గా అందివ్వాలని అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే కృష్ణ ప్రదీప్ సార్ రాసినటువంటి క్వాలిటీ బుక్ గురించి చూస్తే భారతదేశ రాజకీయ వ్యవస్థ. ఈ బుక్లో మంచి కంటెంట్ని సార్ అందించారు, కాన్సెప్ట్ని కూడా అందించారు కాబట్టి ఈ బుక్ని నెక్స్ట్ అప్డేట్ వర్షన్ వచ్చేటటువంటి బుక్ని తీసుకొని మీకు టాపిక్ వైజ్గా అండర్లైన్ చేసుకుంటూ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే తెలంగాణ చరిత్రకు సంబంధించి రఘుదీపిక సార్ రాసినటువంటి జీనియస్ పబ్లికేషన్లో రిలీజ్ అయినటువంటి తెలంగాణ చరిత్ర బుక్ మీకు టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి ముందుగా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఈ బుక్స్లో నుంచి బిట్ మిస్ అవ్వకుండా చాలా వరకు అంటే 90% 80% వరకు క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ బుక్స్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఈ బుక్స్లో నుంచి కంటెంట్ని మీకు అందివ్వాలని నా ఉద్దేశం. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియచేసిన దాన్ని బట్టి నేను ఎలాంటి కంటెంట్ను అందించాలి అనే ఒక అభిప్రాయానికి రావడం జరుగుతుంది. మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. 2025లో ఖచ్చితంగా మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందించబోయే కంటెంట్ మీకు చాలా రకాలుగా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి పదే పదే తెలియచేయడం జరుగుతుంది. మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేడు వస్తున్నటువంటి క్వశ్చన్స్కి అనుగుణంగా కంటెంట్ని అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అనవసరమైన విషయాలు ఎలాంటివి చర్చించకుండా సబ్జెక్టుని కంటెంట్ని అందించే విధంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. 15 నుంచి 30 నిమిషాల వరకు వీడియో కంప్లీట్ చేస్తాను. ఈ వీడియో చూస్తే సరిపోతుంది, బుక్ చదవాల్సిన అవసరం లేదు అన్న విధంగా ఈ వీడియో చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మున్ముందు వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.